ఎకానమీలో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జాతీయ ఆదాయం అనేది సమాజ ప్రయోజనకు సరైన కొలమానం కాదు. ఎందుకంటే ఆప్షన్ 1 ఇది మానసికమైనది కావున కొలవడానికి వీలు లేదు. ఆప్షన్ 2 అది ఆదాయ పంపిణీ విధానాన్ని ప్రతిబింబించదు. ఆప్షన్ 3 అది రాజ్యంలో వచ్చే వాతావరణ మార్పులకు లెక్కలోకి తీసుకోదు. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ ఇస్ అది రాజ్యంలో వచ్చే వాతావరణ మార్పులను లెక్కలోకి తీసుకోదు. మనము ఎకానమీ పరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా పర్యావరణం అనేది డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఏదైతే మనము జాతీయ ఆదాయాన్ని పెంచుకున్నామో దానిలోంచి పర్యావరణ కాలుష్యానికి మనం ఏదైతే పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నామో దానికి అయినటువంటి ఖర్చుని తీసివేస్తే అసలు జాతీయ ఆదాయం వస్తుంది. కానీ మనం అది పరిగణలోకి తీసుకోము కాబట్టి ఇది సరైన కొలమానం కాదు అని చెప్పడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. క్వశ్చన్ సాధారణంగా ఒక దేశంలో ఆప్షన్ 1 మార్కెట్ ధరల్లో జాతీయ ఉత్పత్తి కారక ధరల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 మార్కెట్ ధరల్లో జాతీయ ఉత్పత్తి కారక ధరల్లో కంటే జాతీయ ఉత్పత్తి సమానంగా ఉంటుంది. ఆప్షన్ 3 మార్కెట్ ధరలలో జాతీయ ఉత్పత్తి కారక ధరలలో కంటే జాతీయ ఉత్పత్తి సమానంగా ఉంటుంది. ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. మనం చూసుకుంటే జాతీయ ఉత్పత్తి అది జీడిపి కావచ్చు ఎన్ఎన్పి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం తీసుకున్నప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఫ్యాక్టరీ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది కదా, మనకి ఎలాగా తెలుసు. అది జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పియా, జిఎన్పియా, జీడిపియా, ఎన్డిపియా ఇవన్నీ తర్వాత మామూలుగా జాతీయ ఉత్పత్తి అన్నప్పుడు అది మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టరీ కాస్ట్ చూసినప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్లోని ఉత్పత్తి కారక ధరలు మాత్రమే ఉంటాయి. మార్కెట్ ప్రైస్లోని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మా ఫ్యాక్టరీ కాస్ట్ కంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ రంగంలో అంచనా వేసేందుకు ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగించలేదు. ఉత్పత్తి మదింపు పద్ధతి అనేటప్పటికీ మనకి ప్రైమరీ సెక్టర్ గుర్తుకు రావాలి. సో ఇక్కడ ఆప్షన్ 1 అటవీ సంపద, ఆప్షన్ 2 రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ 3 రియల్ ఎస్టేట్ వ్యాపార సేవలు, ఆప్షన్ 4 చేపల పెంపకము. ఇక్కడ ఉపయోగించలేదు అన్నారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సేవలు సర్వీసెస్ వచ్చాయి. సర్వీసెస్ అనేవి తృతీయ రంగానికి చెందినవి. తృతీయ రంగం అనేది మనకి ఆదాయ మదింపు పద్ధతిలో లెక్కించడం జరుగుతుంది. తృతీయ రంగాన్ని ఆదాయ మదింపు పద్ధతిలో లెక్కిస్తాం. అటవీ సంపద, చేపల పెంపకం ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టార్లోకి వస్తాయి. రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కిస్తాం. అదే అన్రిజిస్టర్డ్ అయితే మాత్రము ఆదాయ మదింపు పద్ధతిలో లెక్కించడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వివిధ కాలాల్లో జాతీయ ఆదాయాన్ని సరిపోల్చడానికి ఈ క్రింది వాటికి సంబంధం ఉంది. ఆప్షన్ 1 నామమాత్రపు జాతీయ ఆదాయం, ఆప్షన్ 2 వాస్తవ జాతీయ ఆదాయము, ఆప్షన్ 3 ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయం, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ ఇస్ వాస్తవ జాతీయ ఆదాయము. మనకి వాస్తవ జాతీయ ఆదాయాన్ని ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటాం. ఎప్పుడైనా సరే మన జాతీయ ఆదాయాన్ని వివిధ కాలాలతో పోల్చాలన్నా లేదా ఒక దేశాన్ని ఇంకొక దేశంతో పోల్చాలన్నా సరే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఉపయోగిస్తాం. సో రైట్ ఆన్సర్ ఇస్ వాస్తవ జాతీయ ఆదాయం. నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్లో మనం నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని సరిపోల్చడానికి అవ్వదు. ఎందుకంటే నామమాత్రపు జాతీయ ఆదాయం అనేది జాతీయ ఆదాయ పెరుగుదల కాదు, ధరలు పెరగడం వల్ల కూడా జాతీయ ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నామమాత్రపు జాతీయ ఆదాయాన్ని సరిపోల్చడానికి తీసుకోకూడదు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయం గణించడం ఒకవేళ జీడిపి పెరిగినట్లయితే క్రింది వానిలో ఏది సరైనది కాదు. ఆప్షన్ 1 జీవనాధార వ్యవసాయ నిష్పత్తి తగ్గడము, ఆప్షన్ 2 గృహిణులు చేసే ఇంటి పనికి వేతనాలు చెల్లించడము, ఆప్షన్ 3 అండర్ గ్రౌండ్ ఆర్థిక కార్యకలాపాలు తగ్గించడము, ఆప్షన్ 4 అధిక వస్తువులను దిగుమతి చేసుకోవడము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఇక్కడ ఏంటి ఒకవేళ జీడిపి అంటే ఉత్పత్తి జాతీయ ఆదాయము పెరిగినట్లయితే ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు అన్నాడు. జాతీయ ఆదాయము పెరిగినట్లయితే జీవనాధార వ్యవసాయ నిష్పత్తి అనేది తగ్గింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీడిపి పెరిగితే ఈ క్రింది వల్ల సరైనది కాదు అన్నాడు. ఇక్కడ ఏంటి జీడిపి పెరగడం అంటే ఏంటంటే ప్రైమరీ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి సర్వీస్ సెక్టర్కి డెవలప్మెంట్ జరిగే కొద్దీ వీటి యొక్క వాటా అనేది ఇప్పటి వరకు స్టార్టింగ్లో మనకి ప్రైమరీ సెక్టర్ వ్యవసాయ రంగం వాటా ఎక్కువగా ఉండేది ఆర్థిక వ్యవస్థలోని. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ పెరగాలి, తర్వాత సర్వీస్ సెక్టర్ పెరుగుతుండాలి. ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఈ విధంగా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, జీడిపి పెరిగింది అంటే ఆటోమేటిక్గా వ్యవసాయ నిష్పత్తి అనేది తగ్గడం. ఇక్కడంటే అండర్ గ్రౌండ్ ఆర్థిక కార్యకలాపాలు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అండర్ గ్రౌండ్లో జరిగేవన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఆర్థిక కార్యకలాపాలు మన అభివృద్ధి డెవలప్మెంట్ అనేది జరుగుతుందని అర్థం. డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అండర్ గ్రౌండ్ ఆర్థిక కార్యకలాపాలని తగ్గించడం అనేది ఒక కారణం అవుతుంది. సో దాని ద్వారా కూడా జీడిపి పెరుగుతుంది. నెక్స్ట్ అధిక వస్తువులు దిగుమతి చేసుకోవడం. మనం శ్రమ సాంద్రత పద్ధతులు కాకుండా మూలధన సాంద్రత పద్ధతులను ఎక్కువగా ఉపయోగించి అధిక వస్తువులను దిగుమతి చేసుకొని భారీ యంత్ర పరికరాలను దిగుమతి చేసుకొని ఉత్పత్తిని పెంచే ప్రక్రియనే కదా మనం ఎక్కువగా అవలంబించే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి కూడా. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగి జీడిపి పెరుగుతుంది అనమాట. సో జీడిపి పెరిగితే ఇవన్నీ జరుగుతాయి. బట్ గృహిణులు చేసే ఇంటి పనికి వేతనాలు చెల్లించడం, ఇంట్లో గృహిణులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఇంటి పనికి వేతనాలు చెల్లించడం అనేది అసలు
జాతీయ ఆదాయంలో లెక్కించరు. గృహిణి సేవలను అసలు లెక్కలోకే తీసుకోరు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. సరైనది కాదు అన్నారు కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ దేశాలు అధిక తలసరి ఆదాయం వృద్ధి రేటును సాధిస్తున్నవి? జీడిపి వృద్ధి రేటు 4%, జనాభా వృద్ధి రేటు 3%. సెకండ్ ఆప్షన్ జీడిపి వృద్ధి రేటు 5%, జనాభా వృద్ధి రేటు 2%. థర్డ్ ఆప్షన్ జీడిపి వృద్ధి రేటు 7 అండ్ జనాభా వృద్ధి రేటు 5. ఫోర్త్ ఆప్షన్ జీడిపి వృద్ధి రేటు 6%, జనాభా వృద్ధి రేటు 3.5%. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. మనకి ఇక్కడ ఏమన్నారు, తలసరి ఆదాయం వృద్ధి రేటును సాధిస్తున్నవి ఏ దేశాలు ఎక్కువ అన్నారు. మనం యాక్చువల్గా ఏంటి, మనకి ఫార్ములా ఏంటంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు జీడిపి వృద్ధి రేటు మైనస్ మనకి జనాభా వృద్ధి రేటు కదా. జనాభా వృద్ధి రేటు ఇక్కడ జీడిపి వృద్ధి రేటులోంచి జనాభా వృద్ధి రేటు తీసేస్తే ఎంత వచ్చింది, 1% తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఇక్కడ జీడిపి వృద్ధి రేటు 5% నుంచి జనాభా వృద్ధి రేటు 2% తీసేస్తే 3% తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చింది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో జీడిపి వృద్ధి రేటు 7% నుంచి జనాభా వృద్ధి రేటు 5% తీసేస్తే 2% తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్లో 6% జీడిపి వృద్ధి రేటు నుంచి 3.5% జనాభా వృద్ధి రేటును తీసేస్తే మనకి 1.5% అనేది మనకి తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది. సో వీటన్నిటిలో కూడా తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎక్కడ ఎక్కువగా ఉంది, ఆప్షన్ 2లో ఎక్కువగా ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరే ఇక్కడ 2.5% వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని జనాభాచే భాగిస్తే మనకు వచ్చేదేంటి, బదిలీ చెల్లింపులు. ఆప్షన్ 2 తలసరి ఆదాయం, ఆప్షన్ 3 వ్యయార్హ ఆదాయము, ఆప్షన్ 4 వ్యష్టి ఆదాయము. రైట్ ఆన్సర్ ఈస్ తలసరి ఆదాయము. మనకి జాతీయ ఆదాయము ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ బై జనాభా పాపులేషన్ వేస్తే మనకి ఏంటొస్తుంది, తలసరి ఆదాయం అనేది వస్తుంది. తలసరి ఆదాయం ఫామ్లో జాతీయ ఆదాయము బై జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల జాతీయ ఆదాయము నికర జాతీయ ఆదాయం కంటే ఈ అంశంలో ఎక్కువ విలువ కలిగి ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ యాక్చువల్గా ఏంటి అన్నప్పుడు స్థూల జాతీయ ఆదాయం ఒక జాతీయ ఆదాయం అంటే జిఎన్పి అని తీసుకోండి. ఇక్కడ స్థూల అన్నారు కదా, స్థూల అన్నప్పుడు జిఎన్పి. ఇక్కడ ఏంటి ఎన్ఎన్పి. నికర జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి అనుకోండి, ఎన్ఎన్పిగా తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇది జిఎన్పి అనేది ఎక్కువగా ఉందట. ఏ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి తెలిసింది ఫస్ట్ లెటర్ చేంజ్ అయితే ఏంటి డిఫరెన్స్ రావాలి, తరుగుదల అంటే డిప్రిషియేషన్ డిఫరెన్స్ రావాలన్నమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ మధ్యలో లెటర్ చేంజ్ అయితే ఎన్ఎఫ్ఐఏ, కానీ ఇక్కడ మనకి తరుగుదల డిఫరెన్స్ రావాలి. ఈ తరుగుదల అనేది ఇక్కడ ఉందా, ఆప్షన్ 1 మొత్తం పన్నుల విలువ, ఆప్షన్ 2 ప్రభుత్వ వ్యయము, ఆప్షన్ 3 బదిలీ ఖర్చులు, ఆప్షన్ 4 స్థూల పెట్టుబడి మరియు నికర పెట్టుబడుల మధ్య తేడా. ఇక్కడ తరుగుదల అనేది మనకి డైరెక్ట్గా అయితే ఆప్షన్స్లో లేదు, బట్ ఇండైరెక్ట్గా ఉన్నది ఆప్షన్ 4లో. అది ఎలాగో చెప్తాను చూడండి. ఆప్షన్ 4లో ఏమన్నాడు, స్థూల పెట్టుబడి మరియు నికర పెట్టుబడుల మధ్య తేడా. మనకి చూస్తే ఫార్ములా ఏంటి, యాక్చువల్గా జాతీయ ఆదాయానికి ఫార్ములా ఏంటంటే కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, అంతే కదా, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇందులో ఈ రిలేటెడ్గా మనం చూడాలి, పెట్టుబడికి సంబంధించి కదా ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్లో యాక్చువల్గా ఇవన్నీ ఖర్చుల్లోకే వస్తాయి వ్యయ మదింపు పద్ధతిలో. ఇది గవర్నమెంట్ ప్రభుత్వ వ్యయము, ఇది పెట్టుబడి వ్యయము, ఇది గృహ రంగం చేసేటువంటి ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము, ఇదేమో పెట్టుబడి వ్యయము, ఇదేమో ప్రభుత్వ వ్యయము వస్తాయి మూడును. అయితే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్లో మనకి పెట్టుబడి దగ్గర తీసుకుందాం. పెట్టుబడి తీసుకున్నప్పుడు పెట్టుబడిలో మళ్ళీని 3 రకాలు ఉంటాయి. పెట్టుబడిలో 3 రకాలు ఉంటాయి. అది స్థిర మూలధన కల్పన ఒకటి. స్థిర మూలధన కల్పన అంటే కొత్తగా ఫ్యాక్టరీస్ పెట్టడము, ఎక్విప్మెంట్ కొత్తవి తీసుకురావడము, రవాణా ఎక్విప్మెంట్, కొత్త ప్లాంట్లు, యంత్రాలు, ఇవన్నీ కూడా స్థిర మూలధన కల్పనలోకి వస్తాయి. నెంబర్ 2 ఏంటొస్తుంది, రెసిడెన్షియల్ హౌస్ పైన వ్యయం చేయడం అనమాట. హౌసెస్ పైన కొత్తగా ఇల్లులు కట్టుకున్నారనుకోండి, ఆ కొత్తగా ఇళ్ల నిర్మాణంపై చేసిన వ్యయము అదంతా కూడా మనకి రెసిడెన్షియల్ హౌస్ పైన చేసే వ్యయంలోకి వస్తుంది. మూడోది ఏంటంటే ఇన్వెంటరీలలో మార్పు వస్తుంది. ఈ ఇన్వెంటరీలో మార్పు అంటే ఏంటంటే సగం తయారైన వస్తువులు, అలాగే తయారయ్యి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువులు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న అంతిమ వస్తువులు, ఇన్వెంటరీలో మార్పు ఏదైతే వస్తుందో ఆ మార్పును కూడా ఈ మూడింటిని కలిపితే మనకి పెట్టుబడి వ్యయం అనేది అవుతుంది. అయితే ఈ మూడింటిని కలిపితే స్థూల పెట్టుబడి వ్యయం అవుతుంది. అది కూడా ఏమవుతుంది, స్థూల పెట్టుబడి వ్యయము, స్థూల పెట్టుబడి అవుతుంది ఈ మూడింటిని కలిపితే. అయితే ఈ స్థూల పెట్టుబడిలో ఈ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఇల్లులు కానీ ఏమైనా సరే అరుగు తరుగుదలకి లోన్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లే తీసుకోండి. ఇల్లు ఇప్పుడు కొన్న రేటు ఒక 2 years తర్వాత ఆల్రెడీ మనం యూస్ చేసాం కాబట్టి 2 yearsకి దాని యొక్క వాల్యూ తగ్గుతుంది కదా, అంటే తరుగుదలకి లోన్ అవుతుంది. అలాగే కొత్త కంపెనీలు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, యంత్రాలు కానీ ఏం తీసుకొచ్చినా సరే అవి కొంత తరుగుదలకి లోన్ అవడం జరుగుతుంది. సో ఈ స్థూల పెట్టుబడిలోంచి తరుగుదల తీసివేస్తే అది నికర పెట్టుబడి అవుతుంది. సో స్థూల పెట్టుబడి నుంచి తరుగుదల తీసేస్తే ఏమొస్తుంది, నికర పెట్టుబడి వస్తుంది. స్థూల పెట్టుబడి అంటే ఈ 3 కలిపి స్థూల పెట్టుబడి అవుతుంది. వీటిలోంచి తరుగుదల తీసేస్తే వచ్చిందే నికర పెట్టుబడి. సో స్థూల పెట్టుబడికి నికర పెట్టుబడికి మధ్య డిఫరెన్స్ ఏంటి, తరుగుదల. ఈ తరుగుదలనే కదా దీనికి ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయం అనే మాటను సూచించేది. స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం చూసి అందులో తరుగుదలను తీసివేస్తే. స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం అందులోంచి నికర విదేశీ కారక ఆదాయం తీసివేస్తే వస్తుంది. ఆప్షన్ 3 స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం అందులోంచి తరుగుదలను తీసివేసి పరోక్ష పన్నుల ఆర్థిక సహాయం కూడా తీసివేయమని చెప్తున్నారు. ఆప్షన్ 4 స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం అందులోంచి తరుగుదలను తీసివేసి విదేశీ ఆదాయం కలపాలి అని. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటి అన్ని మార్కెట్ ధరల ప్రకారమే ఇవ్వడం జరిగినది. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అనేది జాతీయ ఆదాయం. ఇందులోంచి ఇది నామమాత్రపు జాతీయ ఆదాయం అనమాట. ఇందులోంచి మనకి ఫ్యాక్టర్ కాస్ట్ని కనిపెడితే అది వాస్తవ జాతీయ ఆదాయం అనేది అవుతుంది. ఇక్కడ జాతీయ ఆదాయం అన్నాడు కాబట్టి ఇక్కడ మార్కెట్ ప్రైస్ నామమాత్రపు జాతీయ ఆదాయం గురించి తెలియజేశాడు అనమాట. సో ఇక్కడ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కడ వస్తుందో మనం చూడాలి. స్థూల జాతీయోత్పత్తి, స్థూల అంటే జీ, జాతీయోత్పత్తి అంటే ఎన్పి, జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ తరుగుదల అంటే డిప్రిషియేషన్ తీసిస్తే డిప్రిషియేషన్ అంటే ఫస్ట్ లెటర్ కదా చేంజ్ అవుతుంది. సో ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. సో ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చింది కదా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా కూడా ఒకసారి చూద్దాం. స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ విదేశాల ఆదాయం తీసివేస్తే అంటే ఎన్ఎఫ్ఐఏ తీసివేస్తే మనకి ఏమొస్తుంది మధ్య లెటర్లో చేంజ్ అవుతుంది. సో జిడిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్ అండ్ మైనస్ పరోక్ష పన్నులు అండ్ ఆర్థిక సహాయం అన్నాడు. ఆర్థిక సహాయం అనేది మనకి ఈక్వేషన్లో రాదు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ తరుగుదల అంటే డిప్రిషియేషన్ అండ్ మైనస్ నికర విదేశీ కారక ఆదాయం ఎన్ఎఫ్ఐఏ. ఇక్కడ జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్ అంటే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటే ఏమొస్తుంది మైనస్ ఎన్ఎఫ్ఐ అంటే ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. మనకి ఇక్కడ జాతీయ ఆదాయం అన్నదంటే ఎన్ఎన్పిఏ కంపల్సరీగా రావాలి. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జెడ్ అంటే జాతీయ ఆదాయము, సి అంటే వినియోగము, ఐ అంటే పెట్టుబడి, ఎక్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే దిగుమతులు, సి అంటే ప్రభుత్వ వ్యయం అయినప్పుడు జాతీయ ఆదాయం. మనకి ఆల్రెడీ నేను చాలా క్వశ్చన్స్ లో ఫార్ములా చెప్పాను వ్యయ మదింపు పద్ధతి ప్రకారము. ఇక్కడ చూడండి ఆప్షన్ 4 కన్జంప్షన్ ప్లస్ అంటే ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము ప్లస్ పెట్టుబడి వ్యయము. సారీ ఇది రాంగ్. ఇక్కడ చిన్న మిస్టేక్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది ప్లస్ అనమాట. ఎందుకంటే మిగతావన్నీ రాంగ్గా ఉన్నాయి. ఇది ఒకటే మనకి కనిపిస్తుంది ఎక్స్ మైనస్ ఎం అనేది. సో ఇక్కడ ప్లస్ ఇవ్వాలి. ఇక్కడ ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము కన్సెప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వ్యయము ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయము ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఎగుమతుల్లోంచి దిగుమతులు తీసివేయగా వచ్చినవే నికర ఆదాయం అనమాట. సో దాన్ని కూడా యాడ్ చేస్తే ఇదంతా కూడా ఏంటి వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే ఈక్వేషన్ అనమాట. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మానవ వనరుల అభివృద్ధి సూచికలో అక్షరాస్యం తీసుకుంటారు, జీవితకాలం తీసుకుంటారు, ఇంకా ఏమి చూస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఆప్షన్ 1 ప్రతి మనిషి జీడిపి అమెరికన్ డాలర్లో చూస్తారు, ప్రతి మనిషి నిజమైన కొనుగోలు శక్తి ఆధారంగా చూస్తారు. ఆప్షన్ 3 అమెరికా డాలర్లలో జాతీయ ఆదాయము. ఆప్షన్ 4 ప్రతి మనిషి జాతీయ ఆదాయం అమెరికన్ డాలర్లో. మనకి అమెరికన్ డాలర్లో అనేది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 కొనుగోలు శక్తిని చూస్తారు, అక్షరాస్యత చూస్తారు, జీవితకాలం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేషియో అంటే ఎంతకాలం బ్రతుకుతారు అని జీవితకాలము అండ్ అక్షరాస్యత ప్లస్ కొనుగోలు శక్తి ఆధారంగా మానవ వనరుల అభివృద్ధి సూచిక అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది జస్ట్ చూడండి జాతీయ ఆదాయం అంటే ఏంటి నెట్ నేషనల్ ఎన్ఎన్పిఏ కదా వస్తుంది. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంతే కదా మనకి అసలు వాస్తవ జాతీయ ఆదాయం అంటే. సో మనకి ఇక్కడ ఎక్కడుంది అది ఆప్షన్ 2లో ఉంది చూడండి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రత్యక్షంగా జిఎన్పి పెంచేది ఏది? ఆప్షన్ 1 పెట్టుబడిలో పెరుగుదల, ఆప్షన్ 2 మిగులు బడ్జెట్, ఆప్షన్ 3 వడ్డీ రేటు పెరుగుదల, ఆప్షన్ 4 జాతీయ రుణం తగ్గుదల. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పెట్టుబడిలో పెరుగుదల. మీకు నేను ఇంతకు ముందు బిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. అలాగే మనకి దీన్ని పెంచేది అని అడిగాడు. స్థూల అలాగే నికర జాతీయ ఉత్పత్తి. యాక్చువల్గా స్థూల నికర మధ్య తేడా అనేది స్థూల పెట్టుబడికి నికర పెట్టుబడికి మధ్య తేడా డిప్రిషియేషన్ అని చెప్పడం జరిగింది. మీకు తరుగుదల తేడా ఉంటుంది స్థూల పెట్టుబడికి నికర పెట్టుబడికి అని. స్థూల పెట్టుబడిలోంచి తరుగుదలను తీసేస్తే నికర పెట్టుబడి వస్తుంది. సో ఇక్కడ మనకి జిఎన్పిని పెంచేది అంటే ఏంటి పెట్టుబడిలో ఎప్పుడైతే పెరుగుదల వస్తుందో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది జిఎన్పిని పెంచుతుంది. మనము ముందు బిట్లో మాట్లాడుకున్నప్పుడు పెట్టుబడి గురించి కదా మాట్లాడము. స్థూల నికర మధ్య తేడా అనేది పెట్టుబడి అని చెప్పేసి. సో పెట్టుబడిలో ఎప్పుడైతే పెరుగుదల వస్తుందో ఆటోమేటిక్గా స్థూల జాతీయోత్పత్తి అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్పత్తిలో వివిధ దశల్లో గల వాల్యూ యాడెడ్ ను కలిపితే ఆ మొత్తం దీనికి సమానము. ఆప్షన్ 1 అంతిమ ఉత్పత్తి విలువకు ప్రాధాన్యం వహించదు, ఆప్షన్ 2 అంతిమ ఉత్పత్తి విలువ కంటే ఎక్కువ, ఆప్షన్ 3 అంతిమ ఉత్పత్తి విలువ కంటే తక్కువ, ఆప్షన్ 4 అంతిమ ఉత్పత్తి విలువకు సమానం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. వాల్యూ యాడెడ్ అనేది ఉత్పత్తి మదింపు పద్ధతిలో డబల్ కౌంటింగ్ ను అవాయిడ్ చేయడం కోసం వాడతారనమాట. ఈ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి
ఏదైతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఒక కంపెనీలోని చివరిగా అంతిమోత్పత్తి అయింది, దాన్ని తీసుకొచ్చి ఇంకొక కంపెనీలో మధ్యంతర వస్తువుగా ఉపయోగిస్తున్నాం. అప్పుడు ఆల్రెడీ ఆ వస్తువు యొక్క విలువ ముందు కంపెనీలోని కౌంట్ చేయబడింది కదా, కాబట్టి ఇప్పుడు ఏదైతే అదనంగా ఇంకా వస్తువులు ఉపయోగిస్తున్నామో అవి మాత్రమే కౌంట్ చేస్తారు తప్ప ఆల్రెడీ ఉపయోగించిన దాన్ని కౌంట్ చేయరు. సో అంతిమ ఉత్పత్తుల విలువకి సమానం అవుతుంది. వాల్యూ యాడెడ్ ఏదైతే యాడ్ అవుతూ వస్తుందో దాని విలువ కలుపుతూ వస్తే అంతిమ ఉత్పత్తికి సమానం అవుతుంది. అలా కాకుండా మొత్తం మళ్ళీ ఏదైతే ఉత్పత్తి చేస్తున్నావో మొత్తం విలువను కౌంట్ చేసావనుకో అప్పుడు దాని నుంచి మధ్యంతర వస్తువులను తీసివేయాలి. తీసివేస్తేనే ఫైనల్ వాల్యూ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది క్విక్ రీజన్ లాగా ఒకసారి చూసేద్దాం ఫాస్ట్ గా. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్ తీస్తే ఫస్ట్ లెటర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటవుతుంది, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నికర దేశీయోత్పత్తి ఎన్డిపి అనేది ఎలా వస్తుంది, జీడిపి మైనస్ డిప్రిషియేషన్ ఫస్ట్ లెటర్ చేంజ్ అవుతుంది. సో డిప్రిషియేషన్ తీసిస్తే ఎన్డిపి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి ప్లస్ విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయము జీడిపికి ఎన్ఎఫ్ఐఏ చేరిస్తే ఏ లెటర్ చేంజ్ అవుతుంది, మధ్య లెటర్ చేంజ్ అవుతుంది, అంటే డి చేంజ్ అవుతుంది, జిఎన్పి వస్తుంది. జిఎన్పి ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ తరుగుదల తీసేస్తే ఏ లెటర్ చేంజ్ అవుతుంది, ఫస్ట్ లెటర్. సో ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయ అంచనాలను తయారు చేయడానికి పెద్ద స్థాయిలో సర్వేలను నిర్వహించినది ఎవరు, ఐసీఏఆర్ అండ్ ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓ అండ్ ఎన్సీఈఏఆర్. రైట్ ఆన్సర్ ఇస్ ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ మనకి శాంపుల్ సర్వేలు అనేవి కండక్ట్ చేసి దాని ద్వారా డేటాను సేకరించి దాన్ని సిఎస్ఓ వాళ్ళకి ఇస్తే దాన్ని బట్టి ఆదాయ అంచనాలు అనేవి వేయడం జరుగుతుంది. బట్ సర్వేలు నిర్వహించేది మాత్రం ఎన్ఎస్ఎస్ఓ. నెక్స్ట్ 3 రంగాల నమూనా గల ఆర్థిక వ్యవస్థలో లేని రంగం ఏంటి, ఆప్షన్ 1 వ్యాపార రంగము, ఆప్షన్ 2 విదేశీ రంగం, ఆప్షన్ 3 గృహ రంగము, ఆప్షన్ 4 ప్రభుత్వ రంగము. రైట్ ఆన్సర్ విదేశీ రంగం. 3 సెక్టార్ మోడల్లో మనకి విదేశీ రంగం అనేది ఉండదు. 4 సెక్టార్ మోడల్లో మనకి విదేశీ రంగం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి 4 సెక్టార్ మోడల్లో ఉంటుంది కానీ 3 సెక్టార్ మోడల్లో ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం నుంచి వెస్టి ఆదాయాన్ని పొందేందుకు ఈ క్రింది వన్లో దీనిని తీసివేయరు. ఆప్షన్ 1 కార్పొరేట్ పన్ను, ఆప్షన్ 2 సాంఘిక భద్రతా విరాళము, ఆప్షన్ 3 ప్రభుత్వ రుణంపై వడ్డీ, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ప్రభుత్వ రుణంపై వడ్డీని మనం తీసివేయము వెస్టి ఆదాయాన్ని పొందడం కోసం. ఇక్కడ మనము వెస్ట్ ఆదాయాన్ని పొందడానికి 2 రకాల ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ఇన్కమ్ నుంచి ఒక ఫార్ములా ఉంటుంది, 2 నేషనల్ ఇన్కమ్ నుంచి ఒక ఫార్ములా ఉంటుంది. ప్రైవేట్ ఆదాయం నుంచి అనేటప్పటికి ప్రైవేట్ ఆదాయం నుంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ పంచిపెట్టబడిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తీసివేయాలి. అలాగే కార్పొరేట్ ట్యాక్సెస్ తీసివేయాలి. అదేవిధంగా మనకి రిటైర్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఎర్నింగ్స్ చేస్తాయో అవి కూడా తీసివేయాలి. ఫారెన్ కంపెనీస్ ఎర్నింగ్స్ ఇవన్నీ తీసేస్తే ప్రైవేట్ ఇన్కమ్ నుంచి వెస్ట్ ఆదాయం వస్తుంది. కానీ మనకి జాతీయ ఆదాయం నుంచి ఫార్ములా అడిగాడు. సో జాతీయ ఆదాయం నుంచి మనకి కావాలి అంటే వేరే ఫార్ములా ఉంటుందన్నమాట. దాని ప్రకారం మనం వెస్ట్ ఆదాయాన్ని పొందాలంటే కార్పొరేట్ ట్యాక్సెస్ ని తీసివేయాలి ఫస్ట్ వన్. నెంబర్ 2 అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ పంచిపెట్టబడిన లాభాలు సేమ్ ఇందులో కూడా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, కార్పొరేషన్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా కార్పొరేట్ ట్యాక్సెస్ ఉంటాయి అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ సాంఘిక భద్రతా చెల్లింపులు కూడా తీసివేయాలి. అయితే ఒకటి యాడ్ చేయాలి, బదిలీ చెల్లింపులు యాడ్ చేయాలి. బదిలీ చెల్లింపులు అనేవి మనం యాడ్ చేయాలి. జాతీయ ఆదాయం నుంచి వెస్ట్ ఆదాయం పొందాలి అంటే మాత్రము కంపల్సరిగా బదిలీ చెల్లింపులు అనేవి యాడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి జాతీయ ఆదాయం నుంచి అడిగారు కదా, కార్పొరేట్ పన్నులు తీసివేయాలి, సాంఘిక భద్రతా చెల్లింపులు తీసివేయాలి, దీంతో పాటు పంచిపెట్టబడిన లాభాలు కూడా తీసివేయాలి. కానీ ప్రభుత్వ రుణంపై వడ్డీ అనేది ఉండదు, ఇది తీసివేయమని చెప్పేసి ఉండదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నికర పరోక్ష పన్నులు రుణాత్మకం అయితే ఆప్షన్ 1 మార్కెట్ ధరలో జీఎన్పీ కన్నా ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీఎన్పీ ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 మార్కెట్ ధరలో జీఎన్పీ కన్నా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీఎన్పీ తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 మార్కెట్ ధరలో జీఎన్పీ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీఎన్పీకి సమానం. ఆప్షన్ 4 ఏదైనా కావచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నికర పరోక్ష పన్నులు రుణాత్మకం అయితే యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ కి ఫ్యాక్టర్ కాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్ లోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. మరి ఈ మార్కెట్ ప్రైస్ మైనస్ ఆఫ్ ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఆల్రెడీ నెగిటివ్ అయ్యాయి అనుకో, రుణాత్మకం అయితే అన్నారు. సో మళ్ళీ నెగిటివ్ అయితే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్వల్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మార్కెట్ ప్రైస్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవుతుంది ఫ్యాక్టర్ కాస్ట్. అప్పుడు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మళ్ళీ యాడ్ అయితే మార్కెట్ ప్రైస్ కి
అప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా. ఫ్యాక్టర్ కాస్ట్ వాల్యూ మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువగా వచ్చినట్టే కదా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మార్కెట్ ప్రైస్ కి ఏమవుతుంది, ఇంకా నెట్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసిస్తే ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి, కానీ అది నెగిటివ్ అయింది కాబట్టి ప్లస్ ఇన్ మైనస్ నెట్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్లస్ నెట్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మార్కెట్ ప్రైస్ కి యాడ్ చేయాలన్నమాట నెగిటివ్ అయితేని. అప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది మార్కెట్ ప్రైస్ కన్నా. సో మార్కెట్ ధరలో జిఎన్పి కన్నా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జిఎన్పి ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయ గణన దీన్ని తెలుపును. ఆప్షన్ 1 కారక యజమానుల వాటా, ఆప్షన్ 2 వ్యయాలకు అందించే వాటా, ఆప్షన్ 3 ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల వాటా, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ ఇస్ కారక యజమానుల వాటా. ఆదాయ మదింపు పద్ధతి అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఆధారంగా లెక్కిస్తారు. అదే వ్యయ మదింపు పద్ధతి అంటే మనం అది పెట్టే ఖర్చు ఆధారంగా లెక్కిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే చేసినటువంటి ప్రొడక్షన్ ఆధారంగా లెక్కిస్తారు అనమాట. సో కారక యజమానులకు ఎంతైతే వాటా వస్తుందో ఆ ఇన్కమ్ ని బట్టి ఆదాయ మదింపు పద్ధతిలో లెక్కించడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం ఉత్పత్తిని 2 భాగాలుగా విభజిస్తారు. ఎలాగా? ఆప్షన్ 1 మధ్యంతర వస్తువులు అంతిమ వస్తువుల, ఆప్షన్ 2 మన్నిక గల వినియోగ వస్తువులు మరియు మన్నిక లేని వస్తువుల, ఆప్షన్ 3 వినియోగ వస్తువులు మరియు తయారీ వస్తువుల, ఆప్షన్ 4 సగం తయారైన మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు మరియు మ్యానుఫ్యాక్చర్డ్ వస్తువుల. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మధ్యంతర వస్తువులు మరియు అంతిమ వస్తువులు. అంతిమ వస్తువుల యొక్క విలువని మనము జాతీయ ఆదాయంలోకి మనం తీసుకుంటాం అనమాట. ఉత్పత్తి మదింపు పద్ధతిలో వాల్యూ యాడెడ్ పద్ధతిలో మనం ఈ అంతిమ వస్తువుల ఉత్పత్తి విలువలోంచి మధ్యంతర వస్తువుల ఉత్పత్తిని విలువను తీసేస్తే జాతీయ ఆదాయం వస్తుంది. సో ఇక్కడ ఉత్పత్తిని మొత్తాన్ని కూడా మధ్యంతర వస్తువులు అంతిమ వస్తువులుగా విభజిస్తాం అనమాట. ఇక్కడ మన్నిక గల వినియోగ వస్తువులు, మన్నిక లేని వినియోగ వస్తువులు అంటే డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్. ఇవి మనకి వ్యయ మదింపు పద్ధతిలో ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయంలో మనకి కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ వస్తుంది కదా. అందులోని ఈ కన్జంప్షన్ ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయంలో మనకి డ్యూరబుల్ గుడ్స్, నాన్ డ్యూరబుల్ గుడ్స్ అనేవి వస్తాయి అనమాట. టీవీ, ఫ్రిడ్జెస్, వాషింగ్ మెషిన్స్, నెక్స్ట్ అంటే కంప్యూటర్స్, ఇలాంటివన్నీ టూత్ పేస్ట్లు. మన్నిక గలవి అంటే మనకి టీవీలు, ఫ్రిడ్జెస్ అవి వస్తాయి. నాన్ డ్యూరబుల్ అంటే టూత్ పేస్ట్లు, సబ్బులు అవన్నీ వస్తాయి అనమాట. అలాగే వినియోగ వస్తువులు మరియు తయారీ వస్తువులు, ఈ మనం కన్స్యూమర్స్ ఎవరైతే వినియోగించే వస్తువులు అంటే ఈ ప్రొడక్షన్ తయారీ వస్తువులు. అలాగే సగం తయారైన మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు మరియు మ్యానుఫ్యాక్చర్డ్ వస్తువులు ఇవి ఇన్వెంటరీలో వస్తాయి. ఇన్వెంటరీలో మార్పులు వస్తాయి కదా మనకి. ఇది ఎందులోకి వస్తుంది, మళ్ళీని పెట్టుబడిలో స్థూల పెట్టుబడి ఏదైతే ఉందో ఆ స్థూల పెట్టుబడిలో 3 రకాలలో ఒక రకమైనటువంటి ఇన్వెంటరీలో మార్పులోకి వస్తుంది. ఇది 4th ఆప్షన్. సో ఇక్కడ మనకి ఉత్పత్తిని అడిగారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ రిపీట్ అయినవి నేను చెప్పట్లేదు, స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, డిఫ్లేటర్ కి దేనికి ఉపయోగిస్తారు డిఫ్లేటర్ ని? ఆప్షన్ 1 వస్తువు మార్పులో సర్దుబాటునకు, ఆప్షన్ 2 జిఎన్పిలో తరుగుదల గణించేందుకు, ఆప్షన్ 3 ధరల స్థాయిలో మార్పులు సర్దుబాటు చేసేందుకు, ఆప్షన్ 4 జిఎన్పిలో అధిక పెరుగుదలను గణించేందుకు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి నామినల్ జీడిపి ఏదైతే వస్తుందో ఆ నామినల్ జీడిపి అనేది ధరల పెరుగుదల వల్ల కూడా ఎక్కువగా ఉత్పత్తి అనేది మనకి ఎక్కువగా జాతీయ ఆదాయం అనేది మనకి కనిపిస్తుంది. సో ఆ ధరల స్థాయిలో మార్పులు ఏవైతే ఉన్నాయో సర్దుబాటు చేయడం కోసం డిఫ్లేటర్ సహాయంతో సర్దుబాటు చేసి స్థిర ధరలలోకి జాతీయ ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఏదైతే చేస్తామో అది జీడిపి డిఫ్లేటర్ అనే ఫార్ములా అనమాట. ఇది నామినల్ జీడిపి బై రియల్ జీడిపి చేస్తే మనకి జీడిపి డిఫ్లేటర్ చేసి స్థిర ధరలోకి మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డబుల్ కౌంటింగ్ అనగా ఒకే విలువను ఆప్షన్ 1 2 సార్లు లెక్కించడం, ఆప్షన్ 2 3 సార్లు లెక్కించడం, ఆప్షన్ 3 4 సార్లు లెక్కింపు, ఆప్షన్ 4 1 కంటే ఎక్కువ సార్లు. ఇక్కడ డబుల్ కౌంటింగ్ అంటే డబుల్ అని ఉంది కదా 2 సార్లు అనుకుంటాం, కానీ కాదు. ఆన్సర్ 1 కంటే ఎక్కువ సార్లు లెక్కించడం. అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా 1 కంటే ఎక్కువ సార్లు అయితే అది డబుల్ కౌంటింగ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రవాహ భావన కానిది ఏది? ఆప్షన్ 1 మూలధనము, ఆప్షన్ 2 పెట్టుబడి, ఆప్షన్ 3 వ్యయము, ఆప్షన్ 4 వినియోగము. రైట్ ఆన్సర్ ఇస్ మూలధనము. మనకి ప్రవాహ భావన, ప్రవాహ అంటే ఫ్లో అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం కి అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే 1 year కానీ లేదంటే ఒక 6 months కానీ లేదంటే 5 months కానీ లేదా 1 month కానీ ఆ టైంలో ఎంత పెట్టుబడి పెట్టారు అంటే 1 year కి 2024 to 25 వరకు ఎంత పెట్టుబడి జరిగింది, 2024 to 25 వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వినియోగం చేశారు అనేది. మూలధనం వచ్చేటప్పటికి 2025 కల్లా ఎంత మూలధనము ఉన్నది అనేది చెప్తాం అనమాట. అంటే స్టాక్ ఇది స్టాక్ లోకి వస్తుంది, మిగతావన్నీ కూడా ఫ్లోలోకి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఫ్లో కానిది ఏంటి? మూలధనము. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు తలసరి ఆదాయము సంక్షేమానికి మెరుగైన సూచిగా ఉపయోగపడుతుందనగా పని గంటలు ఎలా ఉండాలట? ఆప్షన్ 1 ఎక్కువగా ఉండి పని కఠినంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 2 ఎక్కువగా ఉండి విశ్రాంతి తక్కువగా ఉన్నప్పుడు, ఆప్షన్ 3 తక్కువగా ఉండి పని గంటలు తక్కువగా ఉండాలి విశ్రాంతి ఎక్కువగా ఉన్నప్పుడు, ఆప్షన్ 4 పని గంటలు తక్కువగా ఉండి పని కఠినంగా ఉన్నప్పుడు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. మనకి ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లోని అధిక సంక్షేమం అనే భావనలోకి వస్తుంది అనమాట. ఇది
ఇక్కడ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో అంటే విదేశాల్లో మనకి ఎలా ఉంటుంది, పని గంటలు తక్కువగా ఉంటాయి, విశ్రాంతి సమయం ఎక్కువగా ఉంటుంది, దానికి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సంక్షేమం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ యొక్క సంక్షేమానికి పెట్టే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది అనమాట. ఆర్థిక సంక్షేమం అనేది బాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పని గంటలు తక్కువగా ఉండాలి, వాళ్ళ విశ్రాంతి ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే విశ్రాంతి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చేసిన పని గంటలు తక్కువైనప్పటికీ ఎఫెక్టివ్గా పనిచేస్తారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్టుబడిని పొదుపు అధిగమించినప్పుడు ఆదాయ ప్రవాహం ఏమవుతుంది? ఆప్షన్ 1 తగ్గును, ఆప్షన్ 2 మార్పు రాదు, ఆప్షన్ 3 రుణాత్మకమగును, ఆప్షన్ 4 పెరుగును. రైట్ ఆన్సర్ ఇస్ తగ్గును. మనకి పెట్టుబడి పొదుపు అధిగమించినప్పుడు అన్నప్పుడు ఇది 2 సెక్టర్ మోడల్లో మనకి పెట్టుబడి పొదుపు రెండు వస్తాయి. డొమెస్టిక్ సెక్టర్ ఇది ఫర్మ్స్ సంస్థలు. ఈ డొమెస్టిక్ సెక్టర్ నుంచి ఉత్పత్తి కారకాలు ఫర్మ్స్కి వెళ్తాయి. సంస్థల నుంచి వస్తు సేవలన్నీ కూడా డొమెస్టిక్ సెక్టర్కి వస్తాయి. అయితే ఇవి వచ్చిన మొత్తం ఆదాయం అంతా కూడా ఖర్చు పెట్టవు. సో కొంత సేవింగ్స్ రూపంలోని దాచుకుంటాయి. ఫైనాన్స్ మార్కెట్లో దాచుకున్నప్పుడు ఎప్పుడైతే సేవింగ్స్ రూపంలో కొంత అమౌంట్ను దాస్తాయో వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది కొంచెం తగ్గింది కదా, వస్తు సేవల కొనుగోలు కోసం కొంత అమౌంట్ తగ్గినట్టే. అంటే ఏమైంది, ద్రవ్య ప్రవాహం అనేది తగ్గింది. అంటే ద్రవ్యాన్ని తగ్గించింది కాబట్టి సేవింగ్స్ని ఏమంటాము, లీకేజ్ అంటాం. మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు, ఈ మార్కెట్స్ ఏవైతే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉంటాయో ఆర్బీఐ కానీ బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ ఈ సేవింగ్స్ అన్ని కూడా వీటి దగ్గర సేవ్ చేసుకుంటాయి. ఇవి మళ్ళీ పెట్టుబడుల రూపంలో అప్పులు ఇచ్చి ఈ సంస్థలకి పెట్టుబడి రూపంలో మళ్ళీ ప్రవాహ వేగాన్ని పెంచుతాయి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఏమవుతుంది, ఈ సంస్థలకి ఎప్పుడైతే డొమెస్టిక్ సెక్టర్ కొంత పొదుపు చేసి మిగతా భాగం ఖర్చు పెడుతుందో ఆ వచ్చిన అమౌంట్ ప్లస్ ఆ వచ్చిన అమౌంట్తో మాత్రమే ఉత్పత్తి చేస్తే ద్రవ్య ప్రవాహం అనేది తగ్గినట్టే కదా. మళ్ళీ దాన్ని ఈక్వల్ చేయడం కోసము ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల రూపంలో మళ్ళీ డబ్బుని ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఇది ఇంజెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పెట్టుబడిని పొదుపు అధిగమించినప్పుడు అంటే సేవింగ్స్ అనేవి ఎక్కువ అవ్వాలి, పెట్టుబడి అనేది తక్కువ అవ్వాలి. పెట్టుబడి ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో సేవింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ అయ్యాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆదాయ ప్రవాహం అనేది తగ్గిపోతుంది, పొదుపు దగ్గర లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్లో లాక్ అయిపోవడం వల్ల అమౌంట్ అనేది, సో ఆదాయ ప్రవాహం అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర ధరలలో జాతీయ ఆదాయం ఏ విధంగా పొందవచ్చును? ఆప్షన్ 1 ధరల సూచి సంఖ్య బై ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం ఇంటూ 100, ఆప్షన్ 2 ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100, ఆప్షన్ 3 మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఇంటూ ధరల సూచి ఇంటూ 100, ఆప్షన్ 4 ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి స్థిర ధరలలో జాతీయ ఆదాయాన్ని గణించాలంటే ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించి డివైడెడ్ బై ధరల సూచి ఇంటూ 100 చేస్తే మనకి స్థిర ధరలలో జాతీయ ఆదాయం అనేది రాబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్డిపిని గణించడం వల్ల కలిగే ప్రయోజనం? వివిధ రంగాల సాపేక్ష ప్రాధాన్యతలను తెలుసుకోవచ్చు. ఆప్షన్ 2 ప్రణాళికలకు దోహదపడతాయి. ఆప్షన్ 3 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వచ్చే నిర్మాణాత్మకమైన మార్పులను గ్రహించవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. మనం జిఎస్డిపిని అంటే ఒక రాష్ట్రం యొక్క ఆదాయాన్ని గణించడం వల్ల మనం ప్రణాళికలు తయారు చేసుకున్నప్పుడు ఏ రంగానికి ఎంత కేటాయించాలి అనేది మనకి దోహదపడుతుంది. అలాగే వివిధ రంగాల సాపేక్ష ప్రాధాన్యతలను దేనికి ఎంత ప్రాధాన్యత ఉన్నది తెలుసుకోవచ్చు. నిర్మాణాత్మకమైన మార్పులు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చే నిర్మాణాత్మకమైన మార్పులను మనం గ్రహించవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక రంగంలో రాష్ట్ర జిఎస్డిపికి అధిక వాటా అందించేది? ఆప్షన్ 1 నిర్మాణము, ఆప్షన్ 2 విద్యుత్తు గ్యాస్ నీటి సరఫరా, ఆప్షన్ 3 మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ 4 మైనింగ్ క్వారీయింగ్. సో పారిశ్రామిక రంగంలో రాష్ట్ర జిఎస్డిపికి అధిక వాటా అందించేది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, తయారీ రంగం అనేది అత్యధిక వాటాను మనకి అందిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగంలో అధిక వాటా అందించేది మనకి? ఆప్షన్ 1 అటవీ సంపద, ఆప్షన్ 2 చేపల పెంపకం, ఆప్షన్ 3 పశు సంపద, ఆప్షన్ 4 వ్యవసాయం. రైట్ ఆన్సర్ ఇస్ వ్యవసాయం. మనకి వ్యవసాయం అనేది కదా అత్యధికంగా వాటాను అందిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం అదనంగా చేర్చినప్పుడు ప్రభుత్వానికి మిగతా ప్రపంచానికి మధ్యగల ప్రవాహం ఏమవుతుంది? ఆప్షన్ 1 కుటుంబాలు అలాగే సంస్థలపై పన్నులు, ఆప్షన్ 2 ప్రభుత్వ వ్యయము, ఆప్షన్ 3 బదిలీ చెల్లింపులు మరియు సబ్సిడీలు, ఆప్షన్ 4 పైవన్నీ. మనకి 3 సెక్టర్ మోడల్లోని గవర్నమెంట్ అనేది యాడ్ అయింది అనుకోండి. గవర్నమెంట్ యాడ్ అయినప్పుడు గవర్నమెంట్ బదిలీ చెల్లింపులు అనేవి ఇస్తుంది. ఫంక్షన్లు కానీ రకరకాల స్కీమ్స్ ద్వారా పథకాల ద్వారా అందించడం కానీ, అదేవిధంగా సబ్సిడీలు ఇవ్వడం, ఎరువుల సబ్సిడీలని, పీడిఎస్ సిస్టమ్ సబ్సిడీస్ అని ఇవన్నీ సబ్సిడీస్ వస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా వస్తు సేవలపైన ఖర్చు పెడుతుంది. ఇంకా కుటుంబాలు అలాగే సంస్థలపైన వాళ్ళు సంపాదించినటువంటి ఆదాయం పైన పన్నులు కూడా గవర్నమెంట్ అనేది విధిస్తుంది. సో ప్రభుత్వము యాడ్ అవ్వడం వల్ల ఏమైంది, ఇవన్నీ కూడా వస్తాయి. కుటుంబాలు సంస్థలపై పన్నులు వస్తాయి, ప్రభుత్వ వ్యయం వస్తుంది, బదిలీ చెల్లింపులు సబ్సిడీలు వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ చూడండి 3 సెక్టర్ మోడల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏంటి గవర్నమెంట్ అనేది యాడ్ అయింది. గవర్నమెంట్ యాడ్ అవ్వడం వల్ల ఏమైంది, డొమెస్టిక్ సెక్టార్లో కొంత సేవింగ్స్ రూపంలో, కొంత గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో కట్టడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ అనేది వాటికి కావాల్సిన వస్తు సేవలు, గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి కదా, వాటికి కావాల్సిన వస్తు సేవల కోసం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది చేస్తుంది. ప్లస్ పబ్లిక్కి రిలేటెడ్ బదిలీ చెల్లింపులు, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్లోని బదిలీ చెల్లింపులని, సబ్సిడీలని ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వస్తు సేవలపైన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. అండ్ ట్యాక్సెస్ అనేవి ఈ సంస్థలపైన ట్యాక్సెస్ విధిస్తుంది, అండ్ డొమెస్టిక్ సెక్టర్ గృహ రంగాలపైన కూడా ట్యాక్సెస్ అనేది విధిస్తుంది. సో ఇక్కడ నో ఫారెన్ ట్రేడ్, 3 సెక్టర్ మోడల్లో ఫారెన్ ట్రేడ్ అనేది ఉండదు. సో ఇది క్లోజ్డ్ ఎకానమీ అనమాట. అటార్కీ అంటాం కదా, క్లోజ్డ్ ఎకానమీ. ఇది ఒకసారి నేను రాసుకునేది మీకు చూపించాను అంతే. సో నా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.